పానీపూరి తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ. కప్పు మైదా పిండి తీసుకుంటే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నానండి. అవి రెండు కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా, కలిపి పెట్టుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొంచెం గట్టిగానే ఉండాలండి పిండి. ఇలా చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొంచెం పిండి వేసుకొని ఇలా చపాతీలాగా లాటించుకోవాలండి. చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా చేసుకొని ఇది ఒక మూత, ఏదైనా బాటిల్ మూత అయినా ఏదైనా పర్వాలేదు, ఇలా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. చూపెట్టి ఇలా ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకొని నెమ్మదిగా అవి పొంగు వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇలా వచ్చే వరకు ఇలా నెమ్మదిగా ఇది పొంగే వరకు మనం ఈ స్పూన్తోని ఏమి అనకూడదండి, కలపొద్దు. చూడండి, పానీపూరి రెడీ అయిందండి. ఇవి మళ్ళీ మనం చూడండి, పానీపూరి రెడీ అయింది. మనం కర్రీ చేసుకునే విధానం నేర్చుకుందాం. ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు, ఉడికించి పెట్టుకున్న బఠానీలు, ఇవి రెండు ఒక బౌల్లో ఇలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఆలు తీసుకొని ఇందులోనే కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు చిక్కగా అయ్యేంత వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రసం తయారీ చూసుకుందాము. చింతపండు, పుదీనాకులు, కొత్తిమీర
వీటిని ఇందులో కొత్తిమీర, పుదీనా, చింతపండు గుజ్జు, ఒక అల్లం ముక్క వేసుకొని ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం కదా, ఒక అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇలా వడబోసుకోవాలి రసం చేసి. నెక్స్ట్ చింతపండు రసం, సాల్ట్, ఒక చిటికెడు మిరియాల పౌడరు, కొంచెం కారం. ఇలా కలుపుకొని కొంచెం పులుపు ఎక్కువైతే ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవాలండి రసం. ఎంతో ఇష్టంగా తినే గప్ చుప్స్ రెడీ అండి. చూసారా ఫ్రెండ్స్, గప్ చుప్ రెడీ అయిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.